హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈవేళ 24 జూన్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇరాన్ లాంచెస్ మిసైల్స్ ఎట్ యుఎస్ బేసెస్. మనకు తెలిసిందే కదండి, యుఎస్ అనేది ఇరాన్ మీద 3 న్యూక్లియర్ సైట్స్ మీద యుఎస్ అనేది ఇరాన్ మీద అటాక్ చేసింది. బదులుగా ఇప్పుడు ఇరాన్ అనేది యుఎస్ బేసెస్ మీద అటాక్ చేసింది. ఎక్కడ, ఏ కంట్రీస్లో అంటే ఖత్తర్లో ఉన్న ఆల్ యుడైడ్ ఎయిర్ బేస్, అలాగే ఇరాక్లో ఉన్న అయిన్ ఆల్ అసద్ ఎయిర్ బేస్. ఈ రెండు ఎయిర్ బేస్ యుఎస్కి సంబంధించిన ఎయిర్ బేసెస్. ఇన్ వేరే కంట్రీస్లో ఉన్న యుఎస్ బేసెస్ మీద ఇరాన్ అనేది అటాక్ చేసింది అనమాట. దేని బదులుగా యుఎస్ అనేది ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసింది కదా, 3 న్యూక్లియర్ సైట్స్ మీద. బదులుగా ఇరాన్ అనేది యుఎస్ మీద అటాక్ చేసింది. నెక్స్ట్, బీజ్ ఉత్సవ్. ఇది బీజ్ ఉత్సవ్ అనేది ఎక్కడ జరిగిందంటే ట్రై బెల్ట్ ఆఫ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ 3 యొక్క సమూహంలో ఈ బీజ్ ఉత్సవం అనేది జరిగింది. ఈ బీజ్ ఉత్సవం దేని గురించి అంటే స్ట్రెస్ ఆఫ్ ఇండిజీనియస్ స్టేట్స్, మన దేశ యొక్క ప్లాంట్స్ని అంతరించకుండా, మనం ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ అనమాట, ఎక్కువ ఉత్పత్తి చేసి బాగా దిగుబడి ఎక్కువ వచ్చి సీడ్స్ వాడి మనం హైబ్రిడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదండి. అందువల్ల మనం మన ఇండిజీనియస్, మన లోకల్గా ఉన్న సీడ్స్ని, మన లోకల్గా ఉన్న ప్లాంట్స్ని మనం కోల్పోతున్నాం. దాని గురించి చేస్తాకి ఈ బీజ్ ఉత్సవం అనేది చేసి మన ఇండిజినియస్ సీడ్స్, మన యొక్క సొంతం నేలలో పుట్టిన యొక్క బ్రీడ్ని కాపాడుకోవడం కోసం ఈ బీజ్ ఉత్సవం అనేది స్టార్ట్ చేశారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా స్లామ్స్ ఓఐసి ఫర్ అన్వారంటెడ్ అండ్ ఇన్కరెక్టెడ్ రెఫరెన్సెస్. ఈ ఓఐసి అనేది ఏంటంటే ఇది ఒక ఇస్లామిక్ గ్రూప్ అనమాట, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ అని. ఇది 1969లో స్టార్ట్ అయింది. దీంట్లో మొత్తం 57 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ అనమాట. యునైటెడ్ నేషన్స్ తర్వాత ఇదే సెకండ్ ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ అనమాట. ఇది ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్సే ఉంటాయి, మ్యాక్సిమం ఇండో ఇస్లామిక్ స్టేట్సే ఉంటాయి, ఓన్లీ ముస్లింకి సంబంధించింది అనమాట. ఇది ఏంటంటే ద కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిం వర్డ్స్ అండ్ works to safeguard and protect the interest of Muslims world in the spirit of promoting national peace and harmony. ఇదేంటంటే ఒక ముస్లిం కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ద ముస్లిం వర్డ్ అనమాట. దీని యొక్క ఎయిమ్ ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ అనమాట. దీనికి పర్మనెంట్ సెక్రటరీ వచ్చి జడాగ్, సౌదీ అరేబియాలో ఉంది. ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఏంటంటే ముస్లిం అనే రిలీజియన్ కోసం ఏర్పడింది. వాళ్ళ యొక్క ముస్లిం యొక్క వాయిస్ని ఇంటర్నేషనల్గా పీస్ హార్మోనిటీ కోసం రేస్ చేస్తాకి ఈ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పోల్స్ అండ్ ప్రాసెస్. రీసెంట్గా బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్స్లో 5 ఎలక్షన్స్లో బీజేపీ అంటే ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఒకటే గెలిచింది, అదర్స్ ఏమో 4 గెలిచారనమాట. అందువల్ల ఇది పోల్స్ అండ్ ఎలక్షన్స్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దీంట్లో ఏంటంటే ఈ ఎలక్షన్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తారు అన్నమాట. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, బాడీ. ఇది 25 జనవరి 1950లో ఇది ఏర్పడింది. కానీ 2011 నుంచి 25 జనవరి ఏంటి నేషనల్ ఓటర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి ఇందులో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వచ్చి 15 ఎక్స్ అంటే 10 అనమాట. ఏంటంటే 15 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ 324 నుంచి 329 వరకు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంది. అలాగే ఇందులో వచ్చేసేపటికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని ఒకళ్ళు, ఎలక్షన్ కమిషనర్ అని ఇద్దరు ఉంటారనమాట. మెయిన్గా వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే 3 మెంబర్ గ్రూప్ అపాయింట్ చేస్తారు వీళ్ళని, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఎలక్షన్ కమిషనర్ని. అందులో ఎవరెవరు ఉంటారంటే పిఎం ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ లీడర్. ఈ ముగ్గురు కలిపి వీళ్ళని ఎలక్ట్ చేస్తారు. కానీ రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు నిర్ణయంతో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి
అది తీసేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ఒకరిని అపాయింట్ చేశారు అనమాట. వీళ్ళ ముగ్గురు ఉద్దేశం ప్రకారం వీళ్ళ ముగ్గురిని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 2023 ప్రకారం ఈ ఏమేం చేస్తాయంటే వీళ్ళ యొక్క కీ రోల్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు యొక్క లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం. వీళ్ళ కీ రోల్ అనమాట. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి మ్యాక్సిమం 65 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళే దీన్ని ఇలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని ఎలక్షన్ కమిషనర్ కింద అపాయింట్ చేసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్. ఇఫ్ ఒక ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారనుకో టోటల్గా వాళ్ళు టెన్యూర్ కలిపి 6 years మాత్రం ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అది మెయిన్ పాయింట్ ఇందులో. నెక్స్ట్ ఈ ఎలక్షన్లో వచ్చేసప్పటికి ఇందులో వాడిన డివైజెస్, దీని ఎలక్షన్ గురించి ఎలక్షన్ క్యాంపెయిన్లో అవేర్నెస్ కోసం తీసుకొచ్చిన యాప్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈవీఎం అన్నమాట. ఇది మైక్రో కంట్రోల్ బేస్డ్ పోర్టల్ డివైస్. ఇది 1970లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది 1980 నుంచి మోడర్న్ ఎలక్షన్స్లో యూజ్ చేశారు. నెక్స్ట్ SVEEP అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్ పార్టిసిపేషన్. ఇది ఏంటంటే 2009లో లాంచ్ చేశారు దీన్ని. ఎందుకు? ఓటర్స్కి ఎడ్యుకేషన్, ఓటింగ్ గురించి ఎడ్యుకేషన్, అవేర్నెస్, దాని గురించి లిటరసీ, దాని గురించి తెలుసుకోవడానికి అనేది ఈ SVEEP అనే దాన్ని లాంచ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ సి విజిల్ యాప్. ఇది 2018లో ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. దేనికి? వైలేషన్స్, ఈ ఓటింగ్లో ఏమైనా వైలేషన్స్ అవుతే దాని గురించి రిపోర్ట్ చేస్తాకి సి విజిల్ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నమాట. ఆ వైలేషన్స్ ఏమైనా ఉంటే దాని గురించి కంప్లైంట్స్ తీసుకుంటాకి దీన్ని అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ప్రజెంట్ వాడుతున్న ఏంటి? వివిప్యాట్. అంటే ప్రజెంట్ మన ఓటింగ్లో వాడుతున్న ప్యాడ్స్ ఏంటి? వివిప్యాట్. అంటే మనం నచ్చిన వాళ్ళ మీద నొక్కగానే ఆ ఓటు వాళ్ళకి వెళ్తుంది. అలాగే సేమ్ సైమల్టేనియస్గా మనం ఎవరికైతే ఓటు చేసామో అది ప్రింట్ అయ్యి బాక్స్లో పడుతుంది. అదనమాట వివిప్యాట్ యొక్క ఓటర్స్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఇది 2013లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది పోల్స్ అండ్ ప్రాసెస్ గురించి. నెక్స్ట్ మెనీ ఇమేజెస్ గవర్నమెంట్ ఆఫీస్. ఇది ఏంటంటే కేరళలో గవర్నర్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది. అక్కడ సీఎం, మినిస్టర్స్ అటెండ్ అయ్యారు. అక్కడ భారత్ మాత యొక్క ఫోటో చూసి అక్కడ సీఎం, మినిస్టర్స్ డిసప్పాయింట్ అయ్యారనమాట. ఎందుకంటే అది ఆ భారత్ మాత ఫోటో అనేది మన నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫ్లాగ్, అలాగే నేషనల్ సింబల్స్ లాగా ఏ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేయలేదు, ఏ లా కూడా రికగ్నైజ్ చేయలేదు. కానీ గవర్నమెంట్ ఆఫీస్ మీటింగ్లో ఆ నేషనల్ భారత్ మాత యొక్క ఫోటో పెట్టడం అనేది వీళ్ళకి నచ్చలేదు అనమాట. అసలు భారత్ మాత ఫోటో అనేది ఫస్ట్ 19th centuryలో ఆనంద్ మఠ్ అనేది తయారు చేసింది అనమాట. ఇది క్రిటిసిజంకి వెళ్ళిపోయింది. ఆనంద మఠ్ తయారు చేసిన భారత్ మాత ఫోటో. ఎందుకంటే అది ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ లాగా అనిపించింది జనాలకి. ఒక హిందూ రిలీజియన్ నేషనలిస్ట్ ఫోటోగ్రాఫ్ లాగా అనిపించింది. అలాగే 20వ సెంచరీలో అభినందన్ నాథ్ అనే ఇమేజ్ కూడా ఒకటి వచ్చిందన్నమాట, భారత్ మాత ఇమేజ్. అదేంటి? హ్యూమనైజేషన్ కింద ఉంది, అందరూ యాక్సెప్ట్ చేసి ఇలాగా డివైన్ మదర్లో ఉంది. ఈ 2 ఫొటోస్ ఉన్నాయి. కానీ ఈ 2 ఫొటోస్ అన్నా, ఏ ఫొటోస్ అన్నా అసలు అఫీషియల్గా ఏ కాన్స్టిట్యూషన్, ఏ లాలో కూడా భారత్ మాత యొక్క ఫోటో రికగ్నైజ్ చేయలేదు. కానీ గవర్నర్ ఆఫీస్లో భారత్ మాత ఫోటో యొక్క చూసి అక్కడ సీఎం, కేరళ గవర్నమెంట్ సీఎం, మినిస్టర్స్ దాన్ని అపోజ్ చేశారన్నమాట. అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది. అసలు గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ఎలా జరుగుతుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ అని ఆయన గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఆర్టికల్ 153 ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి స్టేట్కి కంపల్సరీ ఒక గవర్నర్ ఉండాలి. అలాగే ఆర్టికల్ 154 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆ గవర్నర్కి ఏంటంటే ఎగ్జిక్యూషన్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ అనేది గవర్నర్కి ఉంటాయి. నెక్స్ట్ ఇది అసలు గవర్నర్ ఆఫీస్లో జరిగిన ఒక మీటింగ్లో భారత్ మాత ఫోటో ఉండడం వల్ల వచ్చిన టాపిక్ అనేది ఇది అనమాట. నెక్స్ట్ సౌత్ ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. అసలు
మనల్ని తెలుగు వాళ్ళని మనం సౌత్ అంటాం మన ఇండియాలో. అలాగే వరల్డ్ వైజ్ మన ఇండియా బిలో ద ఆఫ్ఘనిస్తాన్ కంట్రీస్ అన్నది సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటారు. అసలు ఈ సౌత్ ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, మన దేశం ఉందండి, సపోజ్ మనకు పాకిస్తాన్తో డిస్ప్యూట్, మన చైనాతో డిస్ప్యూట్, మన బంగ్లాదేశ్తో డిస్ప్యూట్, ఇలా బార్డర్ కంట్రీస్ అందరితో డిస్ప్యూట్ ఉన్నాయి. బార్డర్ డిస్ప్యూట్స్ అమౌంగ్ సౌత్ ఏషియన్ నేషన్స్. అలాగే పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ మనతో డిస్ప్యూట్. అలాగే చైనా ఉంది, చైనా మనతో డిస్ప్యూట్. అలాగే బంగ్లాదేశ్తో. అలాగా దిస్ బార్డర్ డిస్ప్యూట్స్ అమౌంగ్ సౌత్ ఏషియన్ నేషన్స్ significantly hamper trade and economic cooperation, preventing the region from achieving its full potential. ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా కలిసికట్టుగా చేస్తే, ఇప్పుడు మనం సౌత్ ఏషియన్ ఉంది, ఈ రీజియన్ అంతా కలిసి ఉంది అనుకో, మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఇలా అంతా సపోజ్ కలిసి ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకి వాళ్ళకి ట్రేడ్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి యూరోపియన్ నేషన్కి ట్రైన్ రూట్స్, షిప్ రూట్స్, రోడ్ వేస్ ఇవన్నీ డెవలప్ అయ్యి ట్రేడ్ అనేది బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎప్పుడైతే విభేదాలు ఉన్నాయో ట్రేడ్ అనేది మనం వేరే విదేశాల నుంచి దింపుకునే ఈ ట్రేడ్ అనేది కాస్ట్ అనేది మనం ఖర్చు ఎక్కువైపోతుంది అనమాట. అది ట్రేడ్. దీనికోసం ఈ సౌత్ ఏషియాలో ఉన్న ట్రేడ్ కోసం ఒక సంస్థను స్థాపించారు, సార్క్ అని, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. ఇది 1985 డిసెంబర్లో ఢాకా, బంగ్లాదేశ్లో స్థాపించబడింది 7 కంట్రీస్తో. ఆ 7 కంట్రీస్ ఏంటంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. ఆఫ్ఘనిస్తాన్ 8వ నెంబర్ అనమాట, 2007లో జాయిన్ అయింది. ఈ సార్క్ ఎజెండా ఏంటంటే సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఏరియా. మొత్తం సౌత్ ఏషియా అంటే ఫ్రీ ట్రేడ్, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ రిలేషన్షిప్ బాగా పెరిగి డిస్ప్యూట్స్ తగ్గి ట్రేడ్ అనేది ఫ్రీగా జరగాలనేది దీని ఎజెండా. ఇది 2014లో ఎస్టాబ్లిష్ చేశారు సాఫ్టా అనేది. ఇది 2006 నుంచి స్టార్ట్ అయిందనమాట. దీని మెయిన్ ఏంటంటే రెడ్యూస్డ్ టారిఫ్స్ అండ్ ప్రమోటింగ్ ఫ్రీ ట్రేడ్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో ఫ్రీ ట్రేడ్ జరగాలనేది దీని యొక్క అంశం అనమాట. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ఫాల్స్ బట్ అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్లేషన్ తగ్గింది కానీ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గలేదు అంటున్నారు. మామూలుగా మనకు దీని గురించి చూస్తే ఇన్ఫ్లేషన్ తగ్గింది కానీ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గలేదు అంటున్నారు. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేది గవర్న్ బై ఆర్బీఐ గవర్న్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది అసలు ఇన్ఫ్లేషన్ యొక్క బేసిక్ డెఫినేషన్ చెప్తాను. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ఏమవుతుంది? రిపో రేట్ పెరుగుతుంది. రిపో రేట్ పెరిగిందంటే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి అన్నమాట. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, కన్జంప్షన్ తగ్గుతుంది, గ్రోత్ తగ్గుతుంది, జాబ్ అనేది తగ్గుతుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది లెక్క ప్రకారం. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఫాల్ అయినా అన్ఎంప్లాయ్మెంట్కి ఏమీ ఇబ్బంది లేదంట. ఎందుకంటే ఉన్న రిసోర్స్ని బాగా వాడుకుని, ఇప్పుడు మనం ఉన్నామండి, మన ఏరియా రిసోర్స్ని వాడుకుని ఆ రిసోర్స్ని మనకు తగ్గట్టుగా మనకి ఎంత కావాలో అంతే వాడుకుని మన అనవసరంగా వేస్ట్ చేయకుండా వాడుకుంటున్నాం. కాబట్టి ఈ టాపిక్ గురించి మీకు ఫుల్ డీటెయిల్గా మళ్ళీ చెప్తానండి. థ్యాంక్ యూ.